అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొల్పబడుతుంది. పూజలు, వ్రతాలు, నోములతో కళకళలాడుతూ చాలా కోలాహలంగా ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు వరలక్ష్మి అమ్మవారి ఆరాధనకు ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని, జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదని చాలా మంది నమ్ముతుంటారు. శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రావణ శుక్రవారం రోజు సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి స్నానం చేసి ఇంటి ముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి ద్వారానికి మామిడాకుల తోరణాలు కట్టి పూలమాలలతో అలంకరించుకోవాలి. తరువాత పూజాగదిని శుభ్రం చేసుకొని పూజాగది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. పూజ ప్రారంభించటానికి ముందే పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కర్పూరము, గంధము, పన్నీరు, దీపపు కుందులు, ఆవు నెయ్యి, ఒత్తులు, అక్షింతలు, పువ్వులు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, అరటి పిలకలు, తమలపాకులు, అమ్మవారికి వస్త్రాలు, అమ్మవారిని అలంకరించడానికి కావలసిన ఆభరణాలన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. ముందుగా పూజా గదిలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపానికి అరటి పిలకలతో, పుష్పాలతో, మామిడి కొమ్మలతో మండపాన్ని అలంకరించుకోవాలి. తరువాత పీఠం పైన అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. వెండి కలశం కానీ రాగి కలశం కానీ ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి మామిడాకులు పెట్టి అలంకరించుకోవాలి. కలశం పైన కొబ్బరికాయ ఉంచుకోవాలి. దానిపైన ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశాన్ని చాలామంది ఎవరికి ఇష్టమైనట్లు ఎవరి ఇంటి పద్ధతిని బట్టి వారు అలంకరించుకుంటారు. మనము ఏ పూజ చేసుకున్నా వినాయకుడి పూజతోనే పూజలు ప్రారంభిస్తాము. తమలపాకు పైన పసుపుతో వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలి. పసుపు గణపతికి షోడశోపచారాలతో పూజ చేసి తరువాత బెల్లము, పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. వినాయకుడి పూజ పూర్తయిన తరువాత కలశ పూజ చేయాలి. తరువాత శ్రీ మహాలక్ష్మీదేవికి మంత్రపూర్వకంగా అవగాహన చేసి షోడశోపచార పూజలు చేయాలి. వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి ముఖ్యమైనవి తోరాలు. ఒక తెల్లటి నూలు దారానికి పసుపు పూసి 9 ముడులు వేసి ముడులు వేసేటప్పుడు పువ్వులతో తోరాలను తయారు చేసుకోవాలి. ఈ తోరాలను అమ్మవారి ముందు పెట్టి అక్షంతలతో పూజ చేయాలి. అమ్మవారికి కలువ పువ్వులు, గులాబీ పువ్వులు, అక్షింతలు వేస్తూ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు పఠించాలి. తరువాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, వడపప్పు, పాయసము, గారెలు మొదలైన వాటిని సమర్పించాలి. అమ్మవారికి కర్పూర నీరాజనంతో మంగళహారతులు ఇవ్వాలి. తరువాత వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనవి అమ్మవారికి కుడుముల వాయనము. శనగపప్పు, బెల్లంతో తయారు చేసిన పూర్ణాలు, పూర్ణము కుడుములు మొదలైన వాటిని అమ్మవారికి వాయనంగా సమర్పించాలి. అమ్మవారి పూజ పూర్తి చేసిన తర్వాత ఎవరైనా ముత్తైదువకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, తోరంతో పాటు వాయనం ఇవ్వాలి. ఇలా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి ముందు పెట్టిన తోరాలను చేతికి కట్టుకుని వరలక్ష్మి వ్రత కథను పఠించాలి. తరువాత వీలైనంత మంది ఎక్కువ ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలము, వాయనము ఇచ్చి వారికి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా ప్రతి సంవత్సరము శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.